గ్రేటర్ సిటీలో వర్షం దంచి కొట్టింది. ఉరుములు మెరుపులతో 2 గంటల పాటు భారీ వర్షం కురిసింది. దీంతో జనజీవనం అస్తవ్యస్తమైంది. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. పలు చోట్ల కాలనీలు నీట మునిగాయి. మోకాళ్ల లోతు వరద చేరింది. రోడ్లు చెరువులను తలపించాయి. ప్రధాన రూట్లలో కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అయింది. జీహెచ్ఎంసీ హైడ్రా సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు. మరో 4 రోజులు రాష్ట్రంలో భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది వాతావరణ శాఖ. గ్రేటర్ హైదరాబాద్ లో జోరు వర్షం కురిసింది. మధ్యాహ్నం 2 గంటల తర్వాత దట్టమైన మబ్బులు కమ్ముకొని చీకటి వాతావరణం ఏర్పడింది. ఉరుములు మెరుపులతో భారీ వర్షం పడింది. అత్యధికంగా కూకట్పల్లి సర్కిల్ బోయిన్పల్లిలో 9.3 సెంటీమీటర్ల వర్షం కురిసింది. బండ్లగూడలో 9.18 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. మరో 11 ప్రాంతాల్లో 7 నుంచి 8 సెంటీమీటర్ల వర్షపాతం రికార్డైంది. మిగతా అన్ని ప్రాంతాల్లో 5 సెంటీమీటర్ల పైనే వర్షం కురిసింది. సిటీలో 2 గంటలకు పైగా ఏకదాటిగా కురిసిన భారీ వర్షానికి జనజీవనం అస్తవ్యస్తమైంది. భారీ వర్షానికి లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. కాలనీలు నీట మునిగాయి. పలు చోట్ల ఇళ్లలోకి వరద నీరు చేరింది. వరదలో వాహనాలు కొట్టుకుపోయాయి. గాలి దుమారానికి చెట్లు విరిగిపడ్డాయి. బంజారాహిల్స్, పంజాగుట్ట, అమీర్పేట, మాసబ్ ట్యాంక్, లక్డీ కపుల్, మెహదీపట్నం ఏరియాల్లోనూ జోరు వాన కురిసింది. ఖైరతాబాద్ లో వర్షానికి లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. సెక్రటేరియట్ దగ్గర రోడ్లు నీటితో నిండిపోయాయి. నాంపల్లి స్టేషన్ రోడ్డులో మోకాల లోతు నీళ్లు చేరాయి. రోడ్డు వెంబడి ఉన్న ఫర్నిచర్ షాప్ లోకి వరద నీరు చేరి నిర్వాహకులు తీవ్ర ఇబ్బంది పడ్డారు. బోడుప్పల్, ఉప్పల్లో రోడ్లపై వరద నీరు చేరి కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అయింది. సికింద్రాబాద్ వెళ్లే రూట్ లో ఉప్పల్ స్టేడియం దగ్గర భారీగా వాహనాలు నిలిచిపోయాయి. మలక్పేట, దిల్సుఖ్ నగర్, చాదర్ఘాట్, సైదాబాద్ లో వర్షం దంచికొట్టింది. కుండపోత వర్షానికి రోడ్లపై నీరు చేరి చెరువులను తలపించాయి. మోకాళ్ల లోతు నీళ్లు రావడంతో జనం అవస్థలు పడ్డారు. బైక్లు, కార్లు నీటిలో చిక్కుకున్నాయి. జీహెచ్ఎంసీ హైడ్రా సిబ్బంది, ట్రాఫిక్ పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. అటు రామంతాపూర్, ఓయూ, నల్లకుంట ప్రాంతాల్లోనూ వర్షం కురిసింది. గచ్చిబౌలిలో వాహనాలు వరదలో కొట్టుకుపోయాయి. మాదాపూర్ లో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. వందలాది వాహనాలు రోడ్డుపై నిలిచిపోయాయి. ఆఫీసుల నుంచి ఇండ్లకు వెళ్లే టైం కావడంతో ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. అటు నీ దగ్గర కార్లు, బైక్లు నీటిలో మునిగిపోయాయి. అటు అంబర్పేటలో ఇటీవల కబ్జాల నుంచి పునరుద్ధరించిన బతుకమ్మ కుంటకు భారీగా వరద నీరు చేరుతోంది. సిటీ శివారులోనూ జోరు వాన కురిసింది. మేడ్చల్ జిల్లా దమ్మాయిగూడ మున్సిపాలిటీలో భారీ వర్షానికి రోడ్డుపై వరద నీరు చేరింది. కుత్బుల్లాపూర్ పరిసర ప్రాంతాల్లోనూ వర్షం దంచికొట్టింది. సుచిత్ర, కొంపల్లి, గండిమైసమ్మ, దుండిగల్, బహదూర్పల్లి, సూరారం, చింతల్, జీడిమెట్ల, షాపూర్ నగర్, గాజుల రామారంలోనూ వర్షం కురిసింది. రంగారెడ్డి జిల్లా బండ్లగూడ, జాగిర్ మున్సిపాలిటీలో రోడ్లన్నీ వరదమయమయ్యాయి. మరో 4 రోజులు రాష్ట్రంలో భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉన్నట్లు తెలిపారు ఐఎండీ అధికారులు. ఇవాళ హైదరాబాద్ తో పాటు పలు జిల్లాలకు అలర్ట్ జారీ చేశారు. సిటీలో వర్షాలు, ఐఎండీ రెయిన్ అలర్ట్ తో అప్రమత్తమయ్యారు అధికారులు. బల్దియా, డిఆర్ఎఫ్, మాన్సూన్, హైడ్రా అధికారులు సహాయక చర్యలు చేపడుతున్నారు. వాటర్ లాగింగ్ పాయింట్స్ దగ్గర పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. రాకపోకలకు ఇబ్బంది కలగకుండా ట్రాఫిక్ పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు. ప్రజలు ఐఎండీ సూచనలు పాటించాలని, వర్షం పడే టైంలో ఎవరూ బయటకు రావద్దని సూచించారు.